హలో గాయ్స్! మనం ముందు వీడియోలో కర్ణుడికి సంబంధించిన వీడియో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో కర్ణుడి కథని నేను ఒక కథలా చెప్పా. కానీ మీకు విజువల్‌గా మరికొంచెం ఈజీగా అర్థం కావడానికి మనకి 1977లో రిలీజ్ అయిన 'దానవీర సూరకర్ణ' సినిమా కోసం చెప్పబోతున్నాను. ఈ సినిమా కథలోకి వెళ్లే ముందు దాని వెనక జరిగిన స్టోరీని సింపుల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమాని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేద్దామనుకున్నప్పుడు, ఈ సినిమాలో ముఖ్య పాత్రలైనటువంటి శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రని ఎంపిక చేసుకునేటప్పుడు, ఇందులో ఒక పాత్రని స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితో వేయించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏఎన్నార్ గారు దానికి ఒప్పుకోలేదు. అదే సమయంలో మరో పక్క కృష్ణ గారు 'కురుక్షేత్రం' అనే సినిమాని తీయాలనుకుంటున్నారు. ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ గారి ఆ 3 పాత్రలు తనే నటించాలని నిర్ణయం తీసుకుని సినిమాను మొదలెట్టారు. ఈ సినిమాలో మరికొన్ని ముఖ్య పాత్రలైనటువంటి అర్జునుడి పాత్రను ఆయన కుమారుడైన హరికృష్ణ గారు, అదే అభిమన్యుడి పాత్రను మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పోషించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి కన్నా ఎక్కువ పాత్రలను నటించింది ఒక నటుడు. ఆయన ఎవరో కారు మన చలపతిరావు గారు. ఈ సినిమాలో ఆయన మొత్తంగా 5 పాత్రలు పోషించారు. వాటిలో ముఖ్యమైనవి జరాసంధుడు, అతిరథుడు, ఇంద్రుడు. మిగతావి 2 అతిథి పాత్రలు మాత్రమే. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని అన్నగారే దగ్గరుండి చూసుకున్నారు. కానీ పాటలు మాత్రం ప్రముఖ నాటక కవి అయిన కొండవీటి వెంకట కవి గారితో రాయించుకున్నారు. కాబట్టి ఈ సినిమాలో మనం చూసినట్లయితే సామాజిక అంశాలు, కుల దృక్పథాలు వంటి వాటి మీద మన ఇతిహాసాలను చూసే విధానాన్నే మార్చే మాటలు వినబడతాయి. ఈ సినిమాకు ఉన్న మరో రికార్డ్ ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో 3 గంటల పైచిలుకు సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. కానీ ఇండియన్ సినిమాలో 4 గంటల 17 నిమిషాల రన్ టైం ఈ సినిమాకు మాత్రమే ఉంది. కానీ సినిమా మొదలైనప్పటి నుండి ముగించేంత వరకు చాలా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం వల్ల చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. కేవలం 10 లక్షల రూపాయలతో తీసిన ఈ సినిమా 1977లో రిలీజ్ అయినప్పుడు ₹1,00,00,000 కలెక్ట్ చేసింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అలానే 1994లో రెండోసారి రిలీజ్ అయినప్పుడు మరొక 1,00,00,000ని కలెక్ట్ చేసింది. ఈ విధంగా ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని కూడా చిరస్థాయిలో నిలిచి. ఈ సినిమాలో ఇతిహాసాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. కానీ సినిమా సౌలభ్యం కోసం కొన్ని చోట్ల లేని సీన్లు కూడా పెట్టారు. అందుకని సినిమా మొత్తం సినిమా సౌలభ్యం కోసం మార్చారు అని మాత్రం కాదు. ఇది కేవలం కొన్ని పాత్రలు మాత్రమే, కొన్ని సీన్లు మాత్రమే. కానీ ఇది ఇతిహాసాన్ని ఎక్కడా వక్రీకరించలేదు. ఉదాహరణకి ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడికి వచ్చే సన్నివేశంలో కర్ణుడు వచ్చి మాట్లాడతాడు. కానీ వ్యాస మహాభారతం ప్రకారం అప్పటికే ద్రోణాచార్యుడి దగ్గర కర్ణుడు కొంతకాలం విద్యాభ్యాసం చేసి ఉంటాడు. ఏకలవ్యుడు వృత్తాంతం కర్ణుడికి తెలియదు. ఇటువంటి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. ఇక స్టోరీలోకి వెళ్తే, స్టోరీ మొదలవడమే ఒక నదిలో ఒక పెట్టి రావడం, దానిని అతిరథులు చూడడం, అందులో ఉన్న పిల్లవాడిని రాధకు తీసుకెళ్లి ఇవ్వడం, టైటిల్స్ అయ్యే లోపు కర్ణుడు పెద్దవాడిగా అయిపోవడం చూపిస్తారు. ఆ తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి సీన్ వస్తుంది. ఇప్పుడు గురుదక్షిణగా తన బొటనవేలు అడిగిన ద్రోణాచార్యుడి దగ్గర కర్ణుడు వచ్చి కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అవి కథలో ఇరికించినట్టే ఉంటుంది గానీ అందులో కూడా సామాజిక అంశాలని తెరపైకి తీసుకొచ్చారు మన వెంకట కవి గారు. అక్కడ కట్ చేస్తే కర్ణుడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడం చూపిస్తారు. పరశురాముడి దగ్గర ఆయన ఏ విద్యలు నేర్చుకున్నారు, అలానే పరశురాముడు ఎందుకు శాపం ఇచ్చాడు అనే అంశాలను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఆ తర్వాత భూదేవి శాపం ఇవ్వడం, భూదేవి మరియు బ్రాహ్మణుడు శాపం ఇవ్వడం వంటి విషయాలను చూపించారు. అక్కడ కట్ చేస్తే కురు పాండవులు గురుకులం నుండి రాజ్యానికి రావడం, అప్పుడు అస్త్ర విద్య ప్రదర్శన పెట్టడం, అందులో కర్ణుడు పాల్గొనడానికి వచ్చినప్పుడు తనకు జరిగిన అవమానం, అప్పుడు మొదలైన కర్ణ దుర్యోధన స్నేహం చూపిస్తారు. ఆ తర్వాత కురుక్షేత్రానికి నాంది అయిన దుర్యోధన పరాభవాన్ని కూడా చూపిస్తారు. ఇక్కడ నుండి కర్ణ దుర్యోధనులు యుద్ధం వైపు ఎలా అడుగులు వేశారు అనే విషయాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా చూపిస్తారు. చివరిగా కర్ణుడి దాన గుణాన్ని ఉపయోగించుకొని తన కవచకుండలాలను తీసుకోవడం, మొదటి నుండి లభించిన శాపాలన్నీ ఒకేసారి ఫలించడం వంటి విషయాలను చూపిస్తూ ఈ సినిమాలో కర్ణ పర్వాన్ని ముగిస్తారు. కానీ ఈ సినిమాని అక్కడతో ఆపకుండా చివరికి కర్ణ దుర్యోధన స్నేహం కూడా చూపిస్తారు. ఈ సినిమా లింక్ ను మన డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ముందుగా నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఉన్న కథను చూసి ఆ తర్వాత ఈ సినిమాని చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇందులో మిస్ చేసిన కొన్ని అంశాలను కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఇలానే మహాభారతంలో మరికొన్ని ముఖ్యమైన పాత్రలను రాబోయే వీడియోలో చెబుతూ, అలాగే వాటికి సంబంధించిన సినిమాల గురించి కూడా ఒక వీడియోలో చెప్తూ, చివరిగా మహాభారతం ఫుల్ వీడియోను అందిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారు, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.